అయితే చదువుతాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తెలను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే వాస్తవానికి 24వ వచనం నుంచి చూడండి. 9వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్రి. దహన బలిపీఠం మీద మాంసాన్ని క్రొవ్వుని ఆ బలి అర్పణనంతటిని దహించి వేసేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమము నిప్పులు భూమి మీద ఉన్నటువంటి నిప్పులతో కాకుండా పరలోకమందున్నటువంటి దేవాది దేవుని యొద్ద నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న అర్పణలు కాల్ చేసేటువంటి క్రమం ఉంది అక్కడ. అదేవిధంగానే అలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగించడానికి దేవుడు వారికి చాలా చక్కగా క్రమాన్ని నేర్పించాడు. అయితే అహరోను కుమారులైన నాదాబు అబీహులు అనేటువంటి వారు దేవుడు చెప్పనటువంటి వేరొక అగ్నిని తీసుకొచ్చారట. బలిపీఠం మీద ఉన్నటువంటి బలి అర్పణలను దహించడానికి దిగి వచ్చే దేవుని యొక్క అగ్ని ఆ యాజక సంబంధమైనటువంటి సేవ చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి లేవీయులను సంహరించడం, యాజకులను సంహరించడం అనేటువంటిది, చంపేయటం అనేది ఎంత భయంకరమైందో ఇక్కడ మనం గ్రహించవలసింది ఒకే ఒకటి. వాళ్ళు నిజంగా భయభక్తులు లేకుండా వచ్చారని మీరు చెప్పగలరా? భయభక్తులు లేకుండా వచ్చారని చెప్పగలరా? వాళ్ళు ఎంతో భయముతో భక్తితోనే ఆ కార్యక్రమాన్ని జరిగించారు. కానీ దేవుడు చెప్పనిది, దేవుడు ఆజ్ఞాపించిన దాన్నే వాళ్ళు చేశారు. దేవుడు ఆజ్ఞాపించని దానిని మనుషులు ఎంత భక్తితో, ఎంత క్రమముతో, ఎంత విధేయతతో, సద్భక్తితో చేసినా అది దేవుని చేత అంగీకరించబడే అవకాశం ఉండదు. అది మీరు తెలుసుకోవాలి. చాలామంది చాలా ఆరాధన క్రమాలని క్రమమైన విధానంలో పాటిస్తున్నట్టు మీకు అనిపిస్తుంటుంది. కానీ ఆ ఆరాధనలో దేవుడు చెప్పని పద్ధతిని వాళ్ళు ఒకవేళ ఆచరిస్తూ ఉన్నట్లయితే అట్టి ఆరాధన దేవునికి అంగీకారము కానే కాదు. లేఖనానుసారంగా మేము ఆరాధన చేస్తున్నామని చెప్పుకునే క్రీస్తు సంఘాలుగా పిలువబడేటువంటి వాళ్ళు కూడా చాలామంది వాయిద్యాలు, సంగీతాలు కలిపి మానసిక ఉల్లాసం, ఉత్సాహం కోసం ఆరాధనలు చేస్తున్నారు. పైగా మాకు దేవుని జ్ఞానం బాగా తెలుసు అనుకునేటువంటి భ్రమలో వారు బ్రతికేస్తున్నారు. దేవుడు చెప్పని విధానాన్ని 1% కూడా ఆయన అంగీకరించడు. అందుకని దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి దేవుని పిల్లలు చాలా మర్యాదగా, చాలా గౌరవంగా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం కాబట్టి మేము దేవుని యొక్క ఏర్పాటుకు తగినట్టుగా దేవుడు బయలుపరిచిన దాన్ని చేయటానికి వెళ్తున్నాం అనేటువంటి స్పృహ కలిగి దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. అంతేగాని మనకు నచ్చిన విధానంలో దేవుని ఆరాధన చేస్తే ఆయన అంగీకరించడు. మీరు భక్తిగా చేయొచ్చు, విధేయతతో చేయొచ్చు, సద్భక్తితో చేయొచ్చు. కానీ నువ్వు చేస్తున్న ఆ భక్తిలో, ఆ ఆరాధనలో దేవుడు ఆజ్ఞాపించిందేనా? వాళ్ళు ఏ విధంగా ఆరాధించవలనో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. వీరికైతే అవకాశమే లేకుండా పోయింది దిద్దుకోవటానికి. ఎందుకంటే భవిష్యత్ తరాల వారందరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చే ప్రతి వ్యక్తి దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆరాధించటానికి రావాలని భవిష్యత్ తరాల వారికి పాఠం చెప్పటానికి, ఈవెన్ మనకు కూడా పాఠం చెప్పటానికే ఆ రోజు అది జరిగింది. ప్రారంభంలో కయ్యను హేబేలుకు దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరు చెప్పి ఉంటారు? ఖచ్చితంగా దేవుడే చెప్పాలి. దేవుడు చెప్పకపోయినట్లయితే కయ్యను అర్పణని తిరస్కరించి హేబేలు అర్పణను స్వీకరించాల్సిన అవసరం లేదు ఆయనకి.
ఒకవేళ దేవుడు చెప్పకపోయినట్లయితే కయ్యను యొక్క అర్పణను ఎందుకు తిరస్కరించాడో, తిరస్కరించినటువంటి ఆ విషయాన్ని అతనికి తెలిసేటట్టుగా దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. అది వారి ఇష్టపూర్వకంగా చేసింది కాదు, వారిద్దరికీ దేవుడే ఆజ్ఞాపించాడు. కనుకనే ఇద్దరు తీసుకొచ్చారు. కాకపోతే కయ్యను చేసినటువంటి విధానము బహుశా దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. దేవుడు చెప్పినట్టుగా చేసినటువంటి ఆరాధన క్రమం విషయంలో హేబేలు చేసిన దానికోసం హేబేలు మీద కోపంతో మాట్లాడేశాడు, కొట్టాడు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రియులరా, దేవుడు కయ్యనుని తిరిగి తనతో సమాధానపరచడానికి ఆహ్వానించాడు. దేవుడు కయ్యనుని తన సోదరుని చంపిన తర్వాత కూడా తనతో సమాధానపరుచుకోవడం కోసం ఆహ్వానించాడు. కయ్యను కయ్యను, నీ సోదరుడు ఎక్కడని అడిగాడు. ఎక్కడున్నాడో ఏం చేశాడనే సంగతి కయ్యోనికి తెలుసు. తన తప్పుని దేవుని ముందు ఒప్పుకొని ఉంటే నీ తమ్ముడు చేసినట్టుగా నువ్వు చేయి అని బుద్ధిపాఠం చెప్పుండేవాడేమో. అతన్ని దిద్దుకోవడానికి బదులుగా తలబిరుసు సమాధానం చెప్పాడు. దానివలన అతి క్రూరంగా అతడు మారిపోయాడు. ఏ దేవుని సన్నిధికి అతడు పిలువబడ్డాడో ఆ దేవుని సన్నిధిలో నుంచి శపించబడిన వాడే వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అతడు శపించబడటానికి గల కారణము దేవుని సన్నిధిని ఆరాధించడానికి అతడు తెచ్చిన అర్పణీయ కారణం అంటే మీరు ఆశ్చర్యపడాలి. అతడు దుర్మార్గ పనులు చేశాడనో ఇంకేదో చేశాడని కదా కారణమైతే అర్పణే. దేవునికి ఇష్టం లేని అర్పణ తీసుకొని వచ్చాడు, తిరస్కరించబడ్డాడు. తిరస్కరించబడిన తర్వాత అతడు దేవుని సముఖానికి వచ్చి తిరిగి తన తప్పును తెలుసుకొని ఒప్పుకొని దిద్దుబాటును కలిగి తమ సోదరుడు చేసినట్టుగా చేసింటే బాగుండేదేమో. కానీ దానిని అతడు అంగీకరించలేకపోయాడు. కారణం మనుషుల్లో ఉన్న గర్వం, అహంకారం, దిద్దుబాటు లేనటువంటి మనస్సు. అందువలన ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నుంచి శపించబడిన వాడుగా వెళ్ళాడు. దేవుడు మరలా పిలిచాడు కదా, సమాధానపరచుకోవడానికి పిలిచాడు. అక్కడైనా వచ్చి తాను తప్పును ఒప్పుకొని బ్రతికింటే బాగుండేదేమో. కానీ తప్పుని దిద్దుకొని భక్తిగా దేవుని సన్నిధిలో నడుచుకునేవలసినటువంటి వాతావరణము దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ అక్కడ నుంచి కూడా అతను శపించబడి దేశదిమ్మరుడే వెళ్ళిపోయాడు. నేను మీకు చెబుతున్నటువంటి పాయింట్ ఏమిటంటే, దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనుషులు దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞాపించకపోతే, ఆయన ఆజ్ఞాపించినట్టుగా ఆరాధించకపోతే ఆయన సన్నిధి నుంచి మనకు ఆశీర్వాదం కాదు కదా, శాపమో మరణమే వస్తుంది అన్న సంగతి ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఆశీర్వాదము పొందదగిన చోట నుంచి శాపాన్ని తీసుకువెళ్ళవలసిన అవసరత మనిషికి లేదు అంటున్నాను. మారు మనసు పొంది బ్రతుకు దిద్దుకోవటానికి ఏర్పాటు చేయబడిన వాతావరణము నుంచి, ఆ సంఘం నుంచి, ఆ దేవుని సన్నిధి నుంచి మారు మనసు లేని దుస్థితికి దిగిపోవలసిన అవసరత లేదు. హృదయాన్ని కఠినం చేసుకొని నాశనానికి వెళ్ళాల్సిన అవసరత మనిషికి లేదు. గర్వాన్ని అణుచుకొని తగ్గింపుతో దేవుని సన్నిధిలో నేర్చుకోవలసిన వాటిని నేర్చుకొని వినయ విధేయతతో హృదయం నిండా విధేయతను నింపుకొని దేవుని సన్నిధిలో నడిస్తే అదే నీకు ఆశీర్వాదకరం అని చెప్తున్నాను. నువ్వు ఏ దేవుని సన్నిధికి వచ్చావో ఆ దేవుని సన్నిధి నుంచి నీవు దీవించబడి వెళ్ళాలే తప్ప శపించబడి వెళ్ళకూడదు. ఏ దేవుని సన్నిధిలో నడుచుకోవటానికి నీ మారు మనసు కోరి దేవుడు నిన్ను తనతో సమాధానపరుచుకోవడానికి పిలిచాడో ఆ చోటు నుంచి తలబిరుసు సమాధానంతో, అహంకారంతో, గర్వముతో శాపగ్రస్తుడే వెళ్ళకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం అది. మీరు ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే అంత జాగ్రత్తగా గొప్ప జ్ఞానవంతులు అవుతారు. రెండవ ఉదాహరణ, కాలక్రమంలో రాజుల కాలం వచ్చింది. దేవుని నిబంధన మందసం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి బలం ఇశ్రాయేలీయులకి. అది దేవుని సన్నిధి. మందసం ఉందని అంటే దేవుని సన్నిధి తమతో ఉన్నట్టు. సౌలు గారి యొక్క కాలంలో
ఇశ్రాయేలీలు కానీ ఇతర దేశాల వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకి ఇంత బలం ఎక్కడిది అని అంటే ప్రజలందరూ చెప్పుకునేవారు, వారి మధ్య యెహోవా మందసం ఉంది అని చెప్పుకునేవారు. ఇశ్రాయేలీలు కూడా ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా దేవుని నివాసం మాతో ఉండాలి, దేవుడు మాతో ఉండాలి, దేవుని సన్నిధి మాతో ఉండాలని యెహోవా మందసాన్ని వారు తమ కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు. వారి అవిధేయతనో వారి గర్వమో దేవుని మాటలు సరిగ్గా పట్టించుకోకపోవడం వలనో కానీ దేవుని మందసమో ఇశ్రాయేలీల యుద్ధం నుంచి ఫిలిష్తీయుల చేతికి వెళ్ళింది. మందసం పట్టబడింది. అది సమూయేలు బాలుడై ఉండగా జరిగినటువంటి సందర్భం అనుకుంటాను. వీరు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడే దేవుని మందిరంలో యాజకుడైనటువంటి ఏలీ కుమారులు ఇద్దరు యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయారు. తమ కుమారులు చనిపోయారు అనే సంగతి కంటే కూడా ఏలీ మరొక విషయంపై చాలా బాధపడ్డాడు. ఒకసారి మీరు సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము